బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటు అమెరికా ఇజ్రాయెల్ ఎన్ని మిసైల్స్ వేస్తున్నా ఇరాన్ ఏమాత్రం తగ్గట్లేదు. ఇటు ఇజ్రాయెల్ అలాగే గల్ఫ్ దేశాలపైన ఆదివారం తెల్లవారుజామున వరకు ఇటు మిసైల్స్తో దాడులు చేసింది. ఇటు 309 బాలిస్టిక్ మిసైల్స్ అలాగే 1600 డ్రోన్స్తోని ఇటు ఇరాన్ విరుచుకుపడింది. ఇటు మరోపక్కన స్ట్రైట్ ఆఫ్ హర్మోస్ జలసంధిని పూర్తిగా ఇప్పుడు క్లోజ్ చేసేసింది. ఇటు ఇరాక్లోని బాగ్దాద్లో ఉన్న అమెరికా ఎంబసీపై క్షిపణులతోని దాడి చేసింది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇటు ఇరాక్లోని చమురు కేంద్రాలపైన కూడా డ్రోన్స్తో దాడులు నిర్వహించింది ఇరాన్. ఇటు ఫుజైరా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన ఫుజైరా పోర్టు పైన కూడా క్షిపణులతోని అటాక్ చేసింది ఇరాన్. ఇటు ట్రంప్ అలాగే నెతన్యాహుకి నిద్ర లేకుండా చేస్తుంది ఇరాన్. ఇంకో 5 ఏళ్ళైనా సరే యుద్ధం ఆగదంటూ తెగేసి చెబుతుంది ఇరాన్. ఇటు దెబ్బకు దెబ్బ తీస్తుంది ఇరాన్. ప్రస్తుతానికి ఇరాన్కి సంబంధించిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ అటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని జెబెల్ అలీ అలాగే ఖలీఫా అలాగే ఫుజైరా ఈ పోర్ట్స్ అన్నీ కూడా ఈ సముద్ర ఓడరేవులన్నింటినీ కూడా ఖాళీ చేయాలంటూ ఇరాన్ ఇప్పటికే హెచ్చరికలను జారీ చేస్తుంది. మరి రానున్న రోజుల్లో ఏం చేయబోతుంది? ప్రస్తుతానికి ఇటు ఇరాన్ చేసిన ఫ్రెష్ అటాక్స్కి సంబంధించి ఇటు ఆదివారం తెల్లవారుజామున దాకా ఇటు ఇరాన్ చేసిన అటాక్స్కి సంబంధించిన విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, మనం ఇప్పటిదాకా దానికి సంబంధించిన విజువల్స్ని చూసాం. కింద మీరు ఫస్ట్ బాక్స్లో మనం చూస్తే కనుక పెద్ద కంటైనర్స్ ఇరాక్లోని ఒక చమురు కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ ఇటు డ్రోన్లతోని క్షిపణులతోని దాడులు చేసింది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇటు ఫస్ట్ బాక్స్లో ఉన్న విజువల్స్ ఆ ఇరాక్లోని ఆయిల్ రిఫైనరీకి సంబంధించినవి. మరోపక్కన ఇరాక్లోని బాగ్దాద్లో ఉన్న అమెరికన్ ఎంబసీ అక్కడ ఒక రాడార్ సిస్టమ్ ఉంది. అలాగే ఆ ఎంబసీలో కొంత అమెరికాకు సంబంధించిన ఒక ఫోర్స్ ఎయిర్ బేస్గా వాడుతున్నారు కాబట్టి మొత్తానికైతే ఆ రాడార్ సిస్టమ్ని వీటన్నిటిని కూడా టార్గెట్ చేస్తూ ఇటు బాగ్దాద్లో డ్రోన్స్తోని దాడులు చేసినట్టు తెలుస్తుంది. అక్కడ ఒక హెలీప్యాడ్ అలాగే ఒక రాడార్ సిస్టమ్ వాటినే టార్గెట్ చేస్తూ పైన రైట్ సైడ్ విజువల్లో మనం చూస్తున్నాం. ఇటు ఇరాక్లో ఒక ఆయిల్ రిఫైనరీ మనం చూడొచ్చు మంటల్లో ఇటు షిప్స్ నుంచి వాటర్తో పాటు ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తుంది ఇరాక్కి సంబంధించిన అక్కడ సిబ్బంది ఆఫీషియల్స్ మనం చూడొచ్చు. ఎంత భారీ ఎత్తున ఇటు ఆ దట్టమైన పొగతో ఆ మంటలు ఎగిసిపడుతున్నాయి. అది ప్రస్తుతానికి ఇటు బాగ్దాద్లోని ఒక ఆయిల్ రిఫైనరీకి సంబంధించి అలాగే మనం క్షిపణులు ఎలా దాడి చేస్తున్నాయో ఆ మిసైల్స్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ అని చెప్పొచ్చు. దాంట్లో ఎలాంటి పైలట్స్ ఉండరు. అలాంటి మిసైల్స్తోని ప్రస్తుతానికి ఇటు అటాక్స్ ఇరాన్ చేస్తుంది. ఆ అటాక్స్కి సంబంధించిన వీడియోస్ని ప్రస్తుతం విజువల్స్ని మనం చూస్తున్నాం. సో మొత్తం మీద ఇటు బాగ్దాద్లోని అమెరికన్ ఎంబసీని కూడా టార్గెట్ చేశారు. అక్కడ ఒక హెలిప్యాడ్ని అమెరికా వాడుతుందంటూ ఆ హెలిప్యాడ్తో పాటు ఒక రాడార్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ రాడార్ సిస్టమ్ని బాగ్దాద్లోని ఈ ఏరియాని గ్రీన్ జోన్ అంటూ పిలుస్తుంటారు. ఆ గ్రీన్ జోన్ని మొత్తానికి టార్గెట్ చేస్తూ ఇటు ఇరాన్ దాడులు చేసింది. మరోపక్కన ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించి మనం ఒకసారి చూస్తే కనుక ఇటు దుబాయ్కి సంబంధించిన జెబెల్ అలీ అనే ఓడరేవు అలాగే ఇటు అబుదాబికి సంబంధించిన ఖలీఫా అనే ఓడరేవు అలాగే ఫుజైరా అనే పోర్ట్ ఈ పోర్ట్స్లో కూడా ప్రస్తుతానికి ఇరాన్ డ్రోన్స్తో ఇటు ఫుజైరా అనే పోర్టుకు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక ఆయిల్ ఫెసిలిటీని ప్రస్తుతానికి ఇరాన్ డ్రోన్స్తోని ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం రైట్ సైడ్ బాక్స్లో. ఇటు
ఫుజైరా పోర్టుకి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక ఆయిల్ ఫెసిలిటీని, మరొక పక్క ఇటు దాడులను తీవ్రతరం చేస్తాము అంటూ చెప్పుకొస్తున్నారు. అలాగే ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హర్మోస్, ఇరాన్ ఎక్కువగా ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హర్మోస్లో ప్రస్తుతానికి మైన్స్ని, అక్కడ ఆ స్ట్రెయిట్ ఆఫ్ హర్మోస్ 33 కిలోమీటర్ల ఆ జలసంధిలో ఇప్పుడు మైన్స్ వేసి మొత్తానికైతే ఇటు షిప్స్ రాకపోకలు మొత్తాన్ని స్తంభించేలా చేసింది. 20% ఇటు ప్రపంచానికి ఆయిల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న గల్ఫ్ దేశాలకు సంబంధించిన ఆ జలసంధిని మొత్తానికి బ్లాక్ చేస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. ఇటు ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించి, అలాగే ఇటు గల్ఫ్ దేశాల్లో ఉన్న ఓడరేవులన్నింటినీ కూడా ఇమీడియట్గా ఖాళీ చేయాలి. అక్కడ సివిలియన్స్ ఎవరు ఉండకూడదు, సామాన్య ప్రజలు ఎవరు ఉండకూడదు, సివిలియన్స్ అందరూ ఇమీడియట్గా ఇవాక్యువేట్ చేయాలంటూ నిన్న ఇటు ఇరాన్ వార్నింగ్ ఇచ్చుకుంటూ వచ్చింది. సో రానున్న రోజుల్లో పోర్ట్స్ అన్నిటినీ కూడా ఇరాన్ టార్గెట్ చేయబోతుందా? మనం చూస్తే ఇటు ఇరాక్లో పార్క్ చేసి ఉన్న ఒక పోర్ట్ని, ఒక షిప్ని, ఇరాక్కి సంబంధించిన ఒక పోర్ట్లో పార్క్ చేసి ఉన్న ఒక ఆయిల్ ట్యాంకర్ని కూడా నిన్న టార్గెట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తే కనుక సైరన్లు మోగుతూనే ఉన్నాయి కంటిన్యూస్గా. ఇటు ఇరాక్లో, అలాగే ఇటు ఫుజైరా ఆయిల్ ఫెసిలిటీకి సంబంధించి కావచ్చు, ఇరాక్లోని ఒక యుఎస్ ఎంబసీ, అలాగే ఇరాక్లో మనం చూస్తే కనుక ఇరాక్లోని బాగ్దాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రస్తుతానికి ఇప్పుడు దాడులు నిర్వహిస్తుంది. ఈ విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇరాన్ అసలు యుద్ధం అనేది ఇంకా ఆగే అవకాశం లేదు. రానున్న 5 సంవత్సరాలు, వచ్చే 5 సంవత్సరాలు కూడా యుద్ధాన్ని కొనసాగిస్తామంటూ ఇరాన్ చెప్పుకొస్తుంది. అమెరికా ఒక పక్కన యుద్ధం ముగిసింది, ఇరాన్ దగ్గర ఇటు నేవీ పవర్ లేదు, ఇటు ఎయిర్ ఫోర్స్ లేదు, అలాగే వాళ్ళు మిసైల్స్, డ్రోన్స్ని ఎక్కడి నుంచి స్ట్రైక్ చేస్తున్నారో 85% వాటన్నిటిని కూడా మేము టార్గెట్ చేశామంటూ ఇటు ట్రంప్ స్టేట్మెంట్స్ చేసుకుంటూ వచ్చాడు. మరో పక్కన ఇటు ఇరాన్ మాత్రం ఏమాత్రం తగ్గే అవకాశం లేదు, ఖచ్చితంగా 5 సంవత్సరాలైనా కూడా ఈ యుద్ధాన్ని కొనసాగిస్తాం. ఒకసారి మనం ఇరాక్, సద్దాం, ఇటు గద్దాఫీ ఉన్న సమయంలో కూడా మనం ఒకసారి చూస్తే కనుక ఇరాక్ పరిస్థితి కూడా ఇలానే ఉండే. ఇరాక్ మీదకి అమెరికా యుద్ధానికి వెళ్ళింది. ఇటు 8 సంవత్సరాలు యుద్ధం జరిగింది ఇటు ఇరాక్, ఇరాన్ మధ్య. 8 సంవత్సరాలు యుద్ధం జరిగినా కూడా ఒక కొలిక్కి రాని పరిస్థితి. అలాంటి పరిస్థితే ప్రస్తుతం ఇటు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ విషయంలో కూడా జరగబోతుందా? ఇరాన్ ముందుగానే ఇటు ఎన్ని సంవత్సరాలైనా యుద్ధం చేయడానికి ప్లానింగ్ చేసినట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇరాన్లో టాప్ లీడర్స్, ఫస్ట్ లెవెల్ ఆఫ్ టాప్ లీడర్స్, సెకండ్ లెవెల్ ఆఫ్ టాప్ లీడర్స్, థర్డ్ లెవెల్ ఆఫ్ టాప్ లీడర్స్, ఇలా 2-3 లెవెల్స్ ఆఫ్ టాప్ లీడర్స్ని అమెరికా, ఇజ్రాయెల్ మట్టు పెట్టామని వాళ్ళు చెప్పుకొచ్చారు. ఆ మట్టు పెట్టినా కూడా ఇరాన్ ఇప్పటికీ వాళ్ళ కార్యకలాపాలు చాలా ప్లాన్డ్గా, నిన్న మొన్న మనం చూస్తే ఇటు అమెరికా చాలా క్లియర్గా ఇటు ఇరాన్కి సంబంధించిన మేజర్ ఆయిల్ ఫెసిలిటీ కార్గ్ ఐలాండ్ని కూడా టార్గెట్ చేశాము, అక్కడున్న ఆర్మీని మాత్రమే ధ్వంసం చేశాము, కానీ ఆయిల్ ఫెసిలిటీస్ని ధ్వంసం చేయలేదు. కానీ రానున్న రోజుల్లో దాన్ని కూడా ధ్వంసం చేస్తామంటూ అమెరికా ఒక వార్నింగ్ ఇస్తే ఇరాన్ చాలా కూల్గా డీల్ చేసింది. ఎంత కూల్గా డీల్ చేసింది అని అంటే, మీరు కార్గ్ ఆయిల్ ఫెసిలిటీని మీరు ధ్వంసం చేస్తారా, చేసేయండి, దాని తర్వాత పరిణామాలు ఏముంటాయో వేచి చూడండి, జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అంత కూల్గా ఇప్పుడు ఇరాన్ అంత కూల్గా గేమ్ ఆడుతుంది, అంత కూల్గా వార్ని అంత స్ట్రాటజిక్గా ప్లాన్ చేసుకుంది అన్నట్టు ఆ కాన్ఫిడెన్స్ని కూడా చాలా క్లియర్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. అలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఒకసారి మనం చూస్తే కనుక ఇరాన్ 5 సంవత్సరాలు కూడా యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదంటూ చెప్పుకొస్తుంది. ఒక్కసారి ఇరాన్ లాస్ట్ 24 అవర్స్లో, అంటే డే 15 అని చెప్పొచ్చు, డే 15లో జరిగిన దాడులకు సంబంధించిన విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. اللي خلف بشخونه نفل غسيل بشخونه باي باي باي